కొండ మీద ప్రసంగములో దేవుడు మాట్లాడుచు తన శిష్యులతోనూ అలాగునే ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఈ యొక్క మాటలను చెబుతూ ఉంటాడండి. అక్కడ మనం చూసినట్లయితే ఆ ప్రసంగములో అనేకమైన బోధ, ఈ బోధ చాలా శ్రేష్టమైనది, పరిశుద్ధమైనది. అలాగునే దేవుడు ప్రకటించిన, బోధించిన మాటలలో ఈ యొక్క బోధ అనేది, ఈ కొండ మీద ప్రసంగం అనేది ఎంతో శ్రేష్టమై ఉన్నదండి. దానిలో ఎన్నో మర్మాలు, ఎన్నో గొప్ప విషయాలు, ఎన్నో పరలోకపు సంబంధమైన మాటలను దేవుడు అక్కడ బోధించినట్లుగా మనము చూస్తూ ఉన్నామండి. ఆయన మాట్లాడుచూ చెబుతూ ఉన్నాడు, ఇక్కడ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమై అంటే మనము ఆత్మ, శరీర విషయములో కాకుండా ఆత్మ విషయములో ఎవరైతే కాపాడుకుంటారో వారందరికీ కూడా పరలోక రాజ్యము వారిది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగునే దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. నీతి కొరకు ఆకలి దప్పిలు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి నిమిత్తమై హింసించుబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండు నుండి ప్రవక్తలను హింసించిరి అని దేవుడు వారికి బోధిస్తూ, ఈ బోధన అంతా అయిన తర్వాత ఎవరైతే ఆకలి దప్పులు కానీ, ఎవరైతే దీనులుగా దీన మనస్సు కలిగిన వారు కానీ ఉంటారో వారందరికీ ఏమేమి దొరుకుతాయి, ఏమేమి పొందుకుంటారో వాటన్నిటినీ చెప్తూ, ప్రవక్తలు ఏదైతే ప్రకటించి ఉన్నారో, ఎలా అయితే హింసించబడి చంపబడి ఉన్నారో వారందరి నిమిత్తము కూడా ఆ మాటలన్నిటినీ కూడా ప్రకటిస్తూ ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పుచున్న మాట ఏమిటి అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. క్రైస్తవుడిగా మనము కూడా ఈ లోకంలో కరిగిపోయి రుచినిచ్చే వారిగా ఉండాలండి.